అమరావతి మీద, అమరావతి రైతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమకి కారణం ఏంటి, ఎందుకని చెప్పేసి అధికారం కోల్పోయాక ఇప్పుడు సిఆర్డిఏ రైతుల పరిరక్షణ కమిటీ అని చెప్పేసి ఎందుకు ఈ కమిటీని ఇప్పుడు వైసీపీ వేసింది, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు? దీని వెనకాల 2024 ఓటమి కారణమా, లేకపోతే 2029లో రాబోయే ఎన్నికలు కారణమా అన్నటువంటి ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోలో మనము డిస్కషన్ అనేది చేద్దాం. ముందుగా సిఆర్డిఏ రైతుల పరిరక్షణ కమిటీ, ఈ కమిటీని వేసినప్పుడే నేను ఒక వీడియో చేసి చెప్పా. ఈ కమిటీలో ఉన్నటువంటి ఆ 8 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులే. అందుకే ఈ కమిటీలో ఆ సభ్యుల్ని మార్చండి. ఎవరైతే అమరావతి అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారో, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ కమిటీలో వేయండి అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పడం జరిగింది. అలా చేయకపోతే అమరావతి రైతుల నుంచి మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అని ఆ రోజే చెప్పా. కానీ మన మాట జనరల్గా చేతులు కాలాక కానీ ఎవడు వినడు. ఆ రోజే అమరావతి ఏదైతే ఉందో ఆ అమరావతి ఇష్యూలోనే నాకు వైసీపీకి రిఫ్ట్ వచ్చింది. అమరావతి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నేను అమరావతి బిల్లును సమర్థించా. ఎందుకంటే రాష్ట్రానికి 12 ఏళ్ల నుంచి ఒక క్యాపిటల్ సిటీ లేదు, ఇప్పుడు వస్తుందంటే ఆనందించదగ్గ విషయమే అని సమర్థించా. దాని తర్వాత మావిగని నేను విమర్శించా. ఎందుకు విమర్శించా అంటే అమరావతి మీద ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం అన్నది ఖర్చు పెట్టిన తర్వాత, అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ అన్నది జరిగిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి వచ్చి మావిగన్ అంటున్నారు. ఇది తప్పు. చెప్పే వాళ్ళైతే అప్పుడే చెప్పాలి, చేసే వాళ్ళైతే అధికారంలో ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు మావిగన్ అనడం అన్నది తప్పండి అని చెప్పేసి ఆ రోజు నేను మావిగన్ని వ్యతిరేకించాను. అక్కడే నాకు వైసీపీకి ఒక రిఫ్ట్ వచ్చింది. ఆ రోజు కేటగారికల్గా చెప్పా, అమరావతి మీద ఒక ప్రాపర్ స్టాండ్ అనేది తీసుకోండి. పార్లమెంట్లో మీరు అమరావతి మీద స్టాండ్ తీసుకోలేదు, ఇది ఏదో ఒక రోజు మీకు బొక్క అవుతుంది అని చెప్పా. అప్పుడు అర్థం కాలేదు వైసీపీకి, ఈరోజు అర్థమైంది. ఏమర్థమైంది అంటే అమరావతి లేకపోతే 2029లో గెలవడం అన్నది అసాధ్యం. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అర్థమైంది. 2024 ఓటమిలో అమరావతి పాత్ర అన్నది ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అర్థమయ్యి సడన్గా అమరావతి రైతుల మీద ఒక ప్రేమ అన్నది పొంగి ఇప్పుడు రైతుల్ని కలవడానికి వెళ్తున్నామని చెప్పేసి ఈ కమిటీని ఫామ్ చేశారు. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే 2019కి ముందు జై అమరావతి అన్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా అన్నారు, అమరావతి రైతుల్ని నమ్మించి ఎన్నికల్లో గెలిచాక ఆ రైతుల్ని మోసం చేసి 3 రాజధానులు అన్నారు. ఓకే, సరే, ఆ 3 రాజధానులలో అందరినీ అంటే కలల పల్లకిలో ఊరేగించారు. ఆ 3 రాజధానులు కాదు అని మళ్ళీ విశాఖపట్నం నుంచి నేను మొత్తం రాజ్యం వెళ్తా అన్నారు. సరే, విశాఖపట్నం. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఎన్నికల్లో ఓటమి పాలవంగానే మళ్ళీ అమరావతి వైపు మొగ్గు చూపించారు. మళ్ళీ దాని తర్వాత ఏం చేశారు, లేదు అమరావతి కాదు మావిగన్, అమరావతిలో ఏదో తప్పు జరుగుతుంది, అమరావతిలో మొత్తం డబ్బులు తినేస్తున్నారు ప్రజాధనాన్ని అన్నారు. మళ్ళీ మావిగన్ అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ మావిగన్ మీద నాలాంటి వాళ్ళు చాలామంది విమర్శలు గుప్పించగానే లేదు మావిగన్లో అమరావతి కూడా ఉంది అని చెప్పేసి కొత్తగా మిథున్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టేసి మావిగన్లో అమరావతిని కూడా దూర్చేశారు. మచిలీపట్నం బి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు, ఎక్కడుంది అమరావతి? సరే, ఓకే, చాలామంది దీంట్లో అంటే విజయవాడలోనే భాగం కదా అది ఇది అంటారు. సరే, ఆ మేధావుల గురించి నేనేం మాట్లాడాను, కానీ అమరావతిని తీసుకొచ్చి మావిగన్లో దూర్చారు. అంటే క్యాపిటల్ సిటీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫర్మ్ స్టాండ్ అనేది ఎప్పుడూ లేదు. ఒక్కసారి ఒక తప్పుడు స్టెప్ అనేది వైసీపీ వేసింది. ఎప్పుడు 3 రాజధానులు అని. ఇంతకుముందు అమరావతికి జై కొట్టారు, అక్కడ కరెక్ట్గానే ఉంది వైసీపీ. ఎప్పుడైతే 3 రాజధానులు అని తప్పుడు స్టెప్ వేసిందో అక్కడ కూడా ప్రజలు వైసీపీని వ్యతిరేకించారు. వైసీపీకి ఓటు వేయలేదు, నమ్మలేదు. అయినా కూడా సరే, ఓకే, అమరావతి అనే ఒక క్యాపిటల్ సిటీ వస్తుంది, పార్లమెంట్లో మేము సపోర్ట్ చేస్తాము, తెలుగు ప్రజలకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్యాపిటల్ సిటీకి ఉండాలి అని చెప్పేసి ఒక పెద్ద ఆలోచన చేయలేకపోయింది వైసీపీ. తాను చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయింది వైసీపీ. తన స్టాండ్ ఏంటో అమరావతి మీద చెప్పకుండా అమరావతి రైతుల్ని కలవడానికి వెళ్తే జరిగినటువంటి సంఘటన ఏంటో మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ చూశారు. అయినా నేను ఒకసారి చూపిస్తా, ఎందుకన్నా మంచి చూడండి. కోడిగుడ్లు రాళ్ళతో ఎవరి నా పేరు ఏమన్నాడు విన్నారా? మీరు కొంచెం వినలేదు అనుకుంటా. ఒక మంచి డైలాగ్ కొట్టాడు. అంటే జనరల్గా నేను ఇట్లాంటి విషయాలు నేను సమర్థించను, కానీ ఒకసారి వినండి.
నాయుడు గారి మీద ఎవడన్నా రాడు అని ఒక తిట్టాడు. జనరల్గా తిట్లు భాగం అనుకుంటా. నెక్స్ట్ చూడండి. అంబర్ రాంబాబు ఈయన మీద అయితే కోడిగుడ్లు కూడా వేశారు, అంటే ఆయన మీద కూడా వేశారు. ఇది పరిస్థితి. దేవినేని అవినాష్ గారు, పేర్ని నాని గారు, అంబట్ రాంబాబు గారు ఇట్లాంటి నాయకులందరినీ తరిమారు లిటరల్గా. చాలామంది ఏమంటారు అంటే, కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ అంటే అభిమానులు ఏమంటున్నారంటే, లేదు టీడీపీ గూండా కాదు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకున్నాను నేను మొత్తం తెలుసుకున్నాను. అమరావతి రైతులు ఆల్రెడీ వైసీపీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకు కోపంగా ఉన్నారు? 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన ప్రతి సంఘటన రైతులకు గుర్తుంది. ఒక ఫేమస్ ఫోటో ఉంది, సరే ఇప్పుడు ఎందుకులేండి చూపిస్తే. రైతులు మహిళల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఒక మహిళని గుండెల మీద తన్నారు. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. అవన్నీ రైతులకు గుర్తున్నాయి. ఈరోజు అవన్నీ మర్చిపోవాలంటే రైతులు మర్చిపోతారా? ఒకసారి చెప్పండి. ఈరోజు రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి పరిరక్షణ కమిటీ అన్నప్పుడు మీరు చేసే అన్యాయాలకి ఏం చేయాలి మరి? అందుకే ముందుగా క్షమాపణలు చెప్పాలి. క్షమించండి, మేము తప్పు చేశాము, ఇప్పుడు మేము మారిపోయాము అని క్షమాపణలు చేస్తే ఎవరన్నా మిమ్మల్ని నమ్మే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇట్లా సరే ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వినండి. ఒక చిన్న మాట వినిపిస్తాను మీకు. అంటే వీళ్ళ నాయకులలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు, వినండి. బొత్స గారి మాట. మావిగారు మా సైజును మావిగారు మా సైజును మా తాలూకా సూచన 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అమరావతి అవినీతిని అడ్డుకోవడం. రాజధాని నేను చెప్పడం మా స్టాండ్ ముఖ్యం, ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? ఏం అసలు అంటే బొత్స గారి మాటల్లో క్లారిటీ ఎందుకు లేదంటున్నానంటే, నేను అమరావతి అంటే మన మావిగన్ అన్నది మా సజెషన్ అంటాడు. మరి 3 రాజధానులు అంటే అప్పుడు మా విధానం అంటాడు. అంటే పొలిటికల్ పార్టీ విధానాలు అంటే టైంని బట్టి మారుతూనే ఉంటాయా? పవర్లో ఉన్నప్పుడు ఒక విధానము, పవర్లో లేనప్పుడు ఒక విధానము, ఇట్లా మారుతూనే ఉంటుందా? రెండోది అమరావతిలో జరిగేటటువంటి అవినీతి అంటున్నారు. ఓకే, ఈ విషయం మీద నేను కూడా చాలాసార్లు మాట్లాడా. నిజంగా అమరావతిలో ఏదైనా అవినీతి జరిగితే ఆ అవినీతి మీద పోరాటం చేయండి, అమరావతి మీద కాదు. ఓకే, అవినీతి మీద పోరాటం చేయండి, అమరావతి మీద కాదు. మీరేం చేస్తున్నారు? అవినీతిని పక్కన పెట్టేసి అమరావతి మీద పోరాటం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక క్యాపిటల్ సిటీ రాజధాని లేకుండా పోతుంది. మీ వల్ల ఆల్రెడీ 5 ఏళ్ళు బొక్క. కన్ఫ్యూజన్ అంటే పార్టీ క్లారిటీ లేదు. అమరావతి మీద స్టాండ్ ఏంటి క్లారిటీ లేదు. 3 రాజధానుల మీద స్టాండ్ ఏంటి క్లారిటీ లేదు. మావిగన్ మీద స్టాండ్ ఏంటి క్లారిటీ లేదు. వీళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. మళ్ళీ ఏమంటారు వీళ్ళ నాయకులు? ఇక్కడ వినండి. రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి, అమరావతికి వ్యతిరేకం మేము చెప్పామా? ఏ రోజు గారు అమరావతి వ్యతిరేకత మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కటి అన్ని ప్రాంతాలు గారా అభివృద్ధి చేయాలని చెప్పనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక్క విషయం అర్థం కాల నాకు. అమరావతి ఉన్నప్పుడు మావిగన్ అవసరం ఏమొచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, ఇప్పుడు హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ ఇటు పక్కన ఉన్న సూర్యాపేట, అటు పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఇటు పక్కన ఉన్నటువంటి కరీంనగర్, ఇవన్నీ మొత్తం కలుపుకొని హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాదు. ఓకే, డెవలప్మెంట్ అనేది జరిగినప్పుడు అన్నీ కలుస్తాయి, అన్నీ కలుసుకుంటూ వస్తాయి. కానీ ఇప్పుడు అమరావతి మీద మీకు ప్రేమ ఉంటే ఆ మావిగన్ అవసరం ఏమొచ్చింది? ఒకటి. రెండోది, మావిగన్ అన్న పేరులో అమరావతి ఎందుకు లేదు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అత్యంత ముఖ్యమైన ప్రశ్న, మీ 3 రాజధానులు ఏడాదొచ్చినాయి, ఏం చేశారు? దానికి సమాధానం చెప్తారా అవినాష్ గారు? అంటే అవినాష్ గారి అమాయకత్వం నాకు అర్థం కాదు. మేము ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదు, అమరావతిని గుదిబండ అన్నారు.
అంటే ఒక్క వర్డే చెప్తున్నా, ఇంకా చాలా అన్నారులేండి, ఎందుకు ఇక అవన్నీ ఎందుకు అనాలి. పేడ్ ఆర్టిస్టులు అన్నారు అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని పేడ్ ఆర్టిస్టులు, డ్రామాలు చేస్తున్నారు అన్నారు. రాళ్లతో గలీజ్ ఉంటుంది. ఇందాక చెప్పా, ఛాతి మీద తన్నారు ఒక మహిళని, రోడ్ల మీద కూర్చోబెట్టారు. సంవత్సరాల పాటు వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళ గోడు విన్నోడు లేడు. ఈరోజు పరిరక్షణ కమిటీ వేశారు ఓడిపోయినాక. ఆ రోజే ఆ గోడు వినుంటే ఈ పరిస్థితులు వచ్చాయి కావుగా. దయచేసి ఒక విషయం, చరిత్ర అన్నది ఎప్పటికీ మారదండి. మీరేదో తుడిచేస్తాము, చెరిపేస్తాము అంటే కాదు, అది పాత టైం, అప్పట్లో కుదిరింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది. మీరు చేసిన న్యాయాలు అన్యాయాలు అమరావతికి అందరికి గుర్తున్నాయి. అరే అక్కడ కన్స్ట్రక్షన్కి తీసుకొచ్చి ఆడ పెట్టినటువంటి ఇనుము మొత్తం నాశనం అయిపోయింది. ఆ కట్టినటువంటి కట్టడాలను కూడా పట్టించుకోలేదు మీరు. 5 ఏళ్ల పాటు మొత్తం కట్టిన కట్టడాలను నాశనం చేశారు. మళ్ళీ అమరావతి మేము ఎప్పుడు వ్యతిరేకించలేదంటారు. ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, చేసినటువంటి తప్పుని ఫస్ట్ క్షమాపణలు కోరుకోండి. లేకపోతే అట్లీస్ట్ అమరావతి మీద మేము ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాము, రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేద్దామన్నటువంటి ఒక మంచి దాంతో తీసుకున్నాము, కానీ అది తప్పు నిర్ణయం అని చెప్పేసి ప్రజలే మాకు ఓటు వేయలేదు. అందుకే మేము అమరావతిని క్యాపిటల్ సిటీగా మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము, ఒప్పుకుంటున్నాము. కానీ అమరావతిలో ఈ ప్రాబ్లం ఉంది, ఫైట్ చేయండి ప్రాబ్లం మీద. అమరావతిలో ఈ అన్యాయం జరుగుతుంది, ఫైట్ చేయండి అన్యాయం మీద. అమరావతిలో ఈ కరప్షన్ జరుగుతుంది, ఫైట్ చేయండి కరప్షన్ మీద. ఎవడొద్దన్నాడు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎవడొద్దన్నాడు? ఇందాకే చెప్పా, మీరు అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఫైట్ చేయడం మానేసి అమరావతితో ఫైట్ చేస్తున్నారు. అదే ప్రాబ్లం. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది ఈరోజు అంటే, రాష్ట్రాన్ని ఒక సర్కిల్లో బిజీ చేసేసారు. ఉన్నటువంటి సమస్యల మీద ఎవడు మాట్లాడట్లా, సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, ఒక ప్రతిపక్షంగా, సరే హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఇవ్వచ్చు. కానీ ఒక ప్రతిపక్షంగా సజెషన్స్ ఇవ్వడం పక్కన పెట్టేసి రాజకీయాలకు దిగుతున్నారు. లేని కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అమరావతికి వైసీపీకి సంబంధం అంటే నిజంగానే నవ్వొస్తుంది రాదా? ఎన్నిసార్లు అండి అమరావతి స్లైడ్లు వేసేసి మరి మీ న్యూస్ పేపర్లలో, మీ మీడియాలలో బదనాం చేశారు ఆ రైతుల్ని. ఎన్నిసార్లు ఆ రైతులు పెయిడ్ ఆర్టిస్టులని ఆ రైతుల మీద దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఆ రైతుల మీద ప్రేమ పొంగు వచ్చిందా? నిజంగా అన్యాయం కాదు. సరే ఓకే, 1000 మందిలో ఇద్దరికి నిజంగానే ఆ భూములు ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్నాం. 1000 మందిలో, ఉదాహరణ చెప్తున్నా, 1000 మందిలో ఇద్దరికి ఇష్టం లేదు అనుకున్నాం. అయినా కూడా ఆ 998 మంది కోసం ఈ ఇద్దరు త్యాగం చేయవలసిందే ఉంది ఆ ప్రొవిజన్. ఆ ఇద్దరిని ఉదాహరణగా చూపించి మొత్తం 998 మందికి అన్యాయం చేస్తాం అని ఈరోజు వైసీపీ వస్తే నిజంగా మళ్ళీ ఇంకో మిస్టేక్ కాదు ఇది. ఎవరు అసలు సజెషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? అర్థం కావట్లా. ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లా. నిజంగా సిగ్గుచేటు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పరిస్థితులు ఇవి. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను. పేర్ని నాని గారు, మన అంబటి రాంబాబు గారు, మన రోజా గారు, ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాలిడేస్ ఇచ్చేయాలి, పర్మనెంట్ హాలిడేస్ ఇచ్చేసి కొత్త నాయకుల్ని, కొత్త రక్తాన్ని కొంత ప్రోత్సహించాలి. సరే అందులో దేవినేని అవినాష్ గారు కూడా ఉన్నారు, ఆయనను కూడా కొంచెం ప్రోత్సహించాలి. వీళ్ళని పర్మనెంట్ హాలిడేస్ ఇచ్చేయాలి వైసీపీ. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అవే పరిస్థితులు తప్పకుండా మనందరం మళ్ళీ 2029 చూస్తాం. ఇవన్నీ చెప్తే ఏం చేస్తారు తెలుసా? నన్ను విలన్ చేస్తారు. ఈయన నేను చెప్పే మాటలను అర్థం చేసుకోరు, నన్ను విలన్ చేస్తారు, నేను అయితే అమ్ముడుపోయానంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. అరే బుద్ధి లేని, నేను చెప్పిన మాటే కదా అమరావతి మీద ఈరోజు అదే పని చేస్తుంది వైసీపీ. ఆ రోజు నేను సజెషన్ ఇచ్చిందే ఇది, మరి ఈరోజు వైసీపీ చేస్తుంది. మరి తప్పుల్ని గుర్తించండి, చేస్తున్నది మీరు తప్పు. రేపు పొద్దున్న పార్టీకే ఒక పెద్ద ఇష్యూలాగా మారుతుంది. పార్టీ ఉనికే కోల్పోతుంది 2029లో మనుషులుగా మారకపోతే. దయచేసి దీని మీద మీరు కమెంట్ అనేది తప్పకుండా చేయండి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఆ ప్రశ్నకు కమెంట్ చేయండి. ఏంటంటే, అమరావతికి అన్యాయం చేసిన పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా?
దయచేసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి కింద ఒక చిన్న కారణం ఇవ్వగలిగితే మీరు ఆ కారణం కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అంటే ఎందుకు మీరు వైసీపీ అమరావతికి అన్యాయం చేసింది అనుకుంటున్నారు, ఒక చిన్న కారణం రాయండి. టీడీపీ అంటే టీడీపీ ఎందుకు, ఒక కారణం రాయండి. తప్పకుండా ఈ కమెంట్ అనేది చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.